వన్ డే బ్యాక్ నాకు రీల్స్లో వచ్చింది. చిన్నపిల్లలు వాళ్ళ అమ్మనాన్ని చెప్పి వాళ్ళు హెల్ప్ చేశారు. నాకు అప్పుడు ఇప్పుడే కాదు పవన్ కళ్యాణ్ అంటే నాకు అలాంటి విషయాలు తీసుకున్న పవన్ కళ్యాణ్ మీద చాలా రెస్పెక్ట్ పెరిగిపోయింది అన్న నాకు. ఈ పొలిటికల్ అని కాదు, నాకు పొలిటికల్ గురించి ఎక్కువ తెలియదు కూడా. అన్నప్పటి ఒక అమ్మాయి ఏదో ఒక క్రికెటర్ కళ్ళు లేదా ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న క్రికెట్ ఆడుతున్నప్పుడు వాళ్ళు రోడ్ అడిగారని చెప్పి రోడ్డు వేయడము. అప్పుడు ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, ఎవరు ఏం ప్రాబ్లం వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ వచ్చి అడిగితే చేసేస్తున్నారు, పవన్ కళ్యాణ్ అడిగితే చాలు చేసిస్తాడంట అని అంటున్నారు. అప్పుడు దానికి పవన్ కళ్యాణ్ సమాధానం ఒక మాట చెప్పారు. ఏంటంటే ఇలా చిన్న విషయాన్ని అది ఒక ఎమ్మెల్యే దగ్గర ఒక సర్పంచ్ దగ్గర అడగాల్సిన ప్రశ్నని డైరెక్ట్ ఒక డిప్యూటీ సీఎం దగ్గరకు వచ్చి అడిగారు, చేసేసారా అని. అలా అడగడం వల్ల అలా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడంటే ఒక పవన్ కళ్యాణ్ దగ్గరే ఒక న్యాయం జరుగుతుంది అని మీరు నమ్ముతున్నాడంటే పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పాడు, దానికి సిస్టమ్ బాగలేదు, ఇది సిస్టాన్ని అడగాల్సిన క్వశ్చన్ ఇది. ప్రతి చిన్న ప్రాబ్లంని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి అడిగితే అప్పుడు దానికి అర్థం ఏంటి? సిస్టమ్ బాగలేదు, వాళ్ళ దగ్గరలో ఉన్న సిస్టమ్ బాగలేదు, సర్పంచ్ లీడర్ బాగలేదు, ఎమ్మెల్యే బాగలేడు. సో మనం ప్రజలుగా ఎప్పుడు ఏం నేర్చుకోవాలంటే మంచి ఉండని చెడ్డ ఉండని ఏ పొలిటికల్ పార్టీ అయినా ఉండని మనం ప్రశ్నించడం మాత్రం వదిలేయకూడదు. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా వేరే తెలుగుదేశం పార్టీ అయినా వేరే టీఆర్ఎస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే ఏ లీడర్ అయినా సరే మనలో మంచిగా కనిపించవచ్చు ఆ లీడరు, కానీ లోపల ఎంత జరిగిందో తెలియదు. ఇప్పుడే మన అది ఈస్టర్న్ ఫైల్స్ అని బయట మనకు తెలుసో లేదు ఇంటర్నేషనల్గా ఎంతోమంది మంచి వాళ్ళ పేరు బయటపడుతుంది. సో మనలో ఒక గుణం కాదు ఎప్పుడు ఉండాలి. మన అది ఒక లీడర్ నుంచి కాదు, ఆఖరికి పవన్ కళ్యాణ్ తప్పు చేసినా పవన్ కళ్యాణ్ని ప్రశ్నించే హక్కు మనకు ఉంది. అది పవన్ కళ్యాణ్ చెప్పాడు, అందరికీ తెలుసు. అది నేను ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదు, ఏ ఒక్కరికి నేను వాళ్ళకి పాజిటివ్గా మాట్లాడట్లేదు, నేను సపోర్టివ్గా మాట్లాడట్లేదు. మనం మారాలన్నా అందరికి గుర్తు చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే ఒక ప్రాబ్లం వచ్చింది అంటే రోడ్డు బాగలేదంటే మన ఊరికి కావాల్సిన నిధులు రావట్లేదంటే మనకు కావాల్సిన సర్పంచ్ గారినో ఎమ్మెల్యే గారినో మనం అడగాలి, అది మన హక్కు. పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పాడు. అందుకే నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా గౌరవం పెరిగింది ఈ మధ్య. నాకు ఎక్కువ తెలియదు, నేను ఒక సినిమా అతన్ని ఒక సినిమా నేను కూడా ఒక సినిమా వాడిని కాబట్టి నేను ఒక సినిమా వాడిగా ఒక యాక్టర్గా అతన్ని అభినందించేవాడిని నేను. కానీ రాజకీయాల గురించి నాకు ఎక్కువ తెలియదు. కానీ అతని గురించి మాట్లాడాక అతని వీడియోస్ చూశాక కూడా నాకు ఒకటి అర్థమైంది, మనం పార్టీల్ని అవన్నీ అభినందిస్తాం, మన కులపోస్తాడమనో లేకపోతే మన మతోస్తాడమని చెప్పి అభిమానం పెంచుకుంటాం మనం వాళ్ళ మీద. అలా కాదు, వాళ్ళ మీద అభిమానం పెరగాల్సింది వాళ్ళ చేతలు వాళ్ళ పనులు బట్టి మన వాళ్ళ మీద ఉండే అభిప్రాయం మారాలి. ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ కాదు ఏ పార్టీ అయినా సరే. మీరు పవన్ కళ్యాణ్ గురించి అడిగారు, పవన్ కళ్యాణ్ ఇలా చేశారు, ఇలా బాగుంది, మీరు దాని గురించి చెప్తారు. కానీ నేను ప్రతి నాయకుడు ఇదే అడగాలి. ప్రతి నాయకుడిని అభిమానించండి, పర్లేదు, హీరోల కంటే ఎక్కువగా అభిమానించండి. కానీ ఒక పని జరగలేదు సరే ఎంతైనా మన కులపోతాడని చెప్పి అభినందించకూడదు, అడగాలి, క్వశ్చన్ చేయాలి, ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. సార్ మీరు నాకు అభిమాన నాయకుడు, కానీ మీరు చేసిన పని బాగలేదు, ఇన్ని రోజులు మా రోడ్లు బాగలేవు, కానీ ఇప్పుడు మేము నమ్ముతున్నాం.